హలో పూజ్య స్నేహితులారా, ఈరోజు మనం ఒక చిన్న అందమైన తేనెటీగతో ప్రయాణం చేయబోతున్నాం. ఇది సాధారణమైన తేనెటీగ కాదు, ఇది మాంత్రికం తెలుసుకున్న తేనెటీగ, అంటే మ్యాజికల్ హనీబీ అన్నమాట. చూద్దాం పదండి, ఇది ఎలా మకరందాన్ని అంటే నెక్టార్ని సేకరించి తీయటి తేనెగా మారుస్తుందో. ఉదయపు కిరణాలతో తోట మెల్లగా మేల్కొంటుంది. పువ్వులు రంగురంగుల కాంతులతో మెరుస్తున్నాయి. మన అందమైన తేనెటీగ తన మధుర ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తేనెటీగ ఎర్రటి రోజా పువ్వు మీద కూర్చుంది. అందులో ఉన్న తీయటి మకరందాన్ని తన పొడవైన తొండం లాంటి ప్రొబాసిస్తో మకరందాన్ని తాగడం మొదలుపెట్టింది. ఆ తరువాత హైబిస్కస్, లోటస్, సన్ఫ్లవర్, మ్యాంగో, బ్యాంబూ ఫ్లవర్స్ ఇలా రకరకాల పువ్వుల నుంచి నెక్టార్ని తాగింది. ఆ తాగిన మకరందాన్ని తన ప్రత్యేకమైన పొట్ట హనీ స్టమక్లో స్టోర్ చేసింది. ఇది మీకు తెలుసా పిల్లలారా? తేనెటీగకు 2 పొట్టలుంటాయి. మొదటిది ఫుడ్ స్టమక్, రెండవది హనీ స్టమక్. తేనెటీగ నెక్టార్ని హనీ స్టమక్లో నిల్వ చేస్తుంది. ఈ హనీ స్టమక్లో గొప్ప అద్భుతం జరుగుతుంది. అదేంటో తెలుసా? ఇక్కడ తేనెటీగ ఒక మాంత్రిక రసం కలుపుతుంది. అదే ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్. అది మకరందంలోని షుగర్ని విడగొట్టి తేనెగా మార్చడం మొదలు పెడుతుంది. అంటే నెక్టార్ని గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్గా మారుస్తుంది. అప్పుడు నెక్టర్ హనీగా మారుతుంది. మకరందంతో పొట్ట నిండిన తేనెటీగ తన గూడు వద్దకు కొన్నిసార్లు మైళ్ళ దూరం ఎగురుతూ చేరుతుంది. అది ఒక అద్భుతమైన ప్రయాణం. తేనెటీగలు ఎప్పుడు ముళ్ళ పొదల్లో లేదా ఎత్తైన ప్రదేశాల్లోనే గూడు కడతాయి. ఎందుకంటే అక్కడ అవి సురక్షితం. ముళ్ళు శత్రువుల నుంచి రక్షిస్తాయి. ఎత్తైన ప్రదేశాలు వర్షము, జంతువులు, మనుషుల నుండి కాపాడుతాయి. గూడు లోపల వేల తేనెటీగలు కలిసి ఒక రాజ్యంలాగా పనిచేస్తున్నాయి. కొంతమంది గార్డులు, కొంతమంది శుభ్రం చేసేవారు, మరికొంతమంది నెక్టార్ని స్టోర్ చేసేవారు ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన టీం వర్క్. గూడు మధ్యలో రాణి తేనెటీగ ఉంటుంది. అది ఇతర తేనెటీగల కంటే కొంచెం పెద్దది. తన చుట్టూ వేలాది కార్మిక తేనెటీగలు ఉంటాయి. ఇది మొత్తం కుటుంబానికి హృదయం లాంటిది. కొన్ని కార్మిక తేనెటీగలు జాగ్రత్తగా చిన్న తెల్లని లార్వాలను రాయల్ జెల్లీతో పోషిస్తున్నాయి. ఇలా కొత్త తేనెటీగలు పెరుగుతాయి. తేనెటీగలు తేనె మాత్రమే కాదు, మైనం కూడా తయారు చేస్తాయి. వాటి పొట్టలోని గ్రంథుల నుండి మైనపు పలకలు అంటే వ్యాక్స్ పలకలు వస్తాయి. తేనెటీగ వాటిని వాటి కాళ్ళతో తీసుకొని నమిలి మృదువైన మైనంగా మార్చి గూడు కడుతుంది. చూడండి పిల్లలు, తేనెటీగలు వ్యాక్స్తో చిన్న చిన్న షట్కోణ గదులు అంటే హెక్సాగాన్ కోంబ్ కడతాయి. ఈ ఆకారం వల్ల తక్కువ మైనం వాడుతూ ఎక్కువ తేనె నిల్వ చేస్తాయి. ఇది ప్రకృతిలో అద్భుతమైన గణితం కదా. తేనెటీగలు నెక్టార్ని ఈ షట్కోణ గదుల్లో పోస్తాయి. తర్వాత రెక్కలతో గాలి ఊదుతూ తేనెలోని నీటిని ఆవిరి చేస్తాయి. అప్పుడు తేనె మందపడి నిల్వ ఉంటుంది. చివరకు మైనపు మూత పెట్టి తేనె ఎప్పటికీ చెడిపోకుండా సురక్షితం చేస్తాయి. తేనె రుచి పువ్వుల ఆధారంగా మారుతుంది. జాస్మిన్ పువ్వుల తేనె మృదువుగా సువాసనతో ఉంటుంది. సన్ఫ్లవర్ పువ్వుల తేనె బంగారు రంగుతో శక్తినిస్తుంది. మామిడి పువ్వుల తేనె తీపిగా పిల్లలకి ఇష్టపడేదిగా ఉంటుంది. వెదురు పువ్వుల తేనె ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. తేనె కేవలం తీపి ఆహారమే కాదు, ఇది ఒక మెడిసిన్ కూడా. గాయాలకు వేసుకుంటే త్వరగా మానిపోతాయి. గొంతు నొప్పి తగ్గుతుంది. శరీరానికి వెంటనే శక్తినిస్తుంది.
ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. తేనె ప్రకృతి మనకు ఇచ్చిన ఒక అద్భుతమైన బహుమానం. బుజ్జి స్నేహితులారా, ఇదే మన మ్యాజికల్ హనీబీ స్టోరీ. చిన్న తేనెటీగ మనకు చెబుతున్న పాఠం అమూల్యం. మన కష్టం, మన సహనం, మన ఓపిక, మన ఐకమత్యం ఇవన్నీ కలిపితేనే జీవితం తేనెలా మధురంగా మారుతుంది. తేనెటీగలు కేవలం తేనెనే ఇవ్వవు. అవి మన క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, ప్రకృతిని కాపాడుకోవడం నేర్పిస్తాయి. మనము తేనెటీగలలా ఉండి మన భూమి అందాన్ని కాపాడితే అదే మన భవిష్యత్తుకు నిజమైన మధురం అవుతుంది. థ్యాంక్ యూ బుజ్జి స్నేహితులారా. ఇంకో మధురమైన మాంత్రికమైన కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. Thank you for watching. Please like, share, subscribe to Little Heart Stories for more magical tales.